లైఫ్‌లో గోల్స్ లేకుండా టైంని వృధా చేస్తున్నారా? మిమ్మల్ని మీరు బలహీనులుగా భావిస్తున్నారా? ఎప్పుడూ నెగెటివ్ ఆలోచనల్లోనే కూరుకుపోతున్నారా? లేక వాటి నుంచి బయటపడాలని ఎంత ప్రయత్నిస్తున్నా అనుకున్న గోల్‌ని సాధించలేకపోతున్నారా? మోటివేషన్ లేక గివ్ అప్ ఇవ్వాలని భావిస్తున్నారా? ఈ ఫేజ్ నుంచి బయటపడి మిమ్మల్ని మీరు తెలుసుకునేందుకు, మీ ప్రయత్నాన్ని కంటిన్యూ చేసుకునేందుకు ఉపయోగపడే కొన్ని విషయాలను కోట్స్ రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. స్వామి వివేకానంద చెప్పిన ఈ లైఫ్ చేంజింగ్ కోట్స్ గురించి తెలుసుకుందాం రండి. లెట్స్ డూ ఇట్. ద గ్రేటెస్ట్ సిన్ ఈస్ టు థింక్ యువర్ సెల్ఫ్ వీక్. అదేంటో అర్థం కాదు. చాలా మంది వారిని వారు తక్కువ చేసి మాట్లాడుకుంటారు. అవన్నీ మన వల్ల అయ్యే పనులు కావు అని వెళ్ళిపోతారు. ఒకరు వారిని తక్కువ చేయడానికి ముందే వారిలోని అన్ని నెగిటివ్ విషయాలను గడగడా చెప్పేస్తూ ఉంటారు. నెగిటివిటీని డిఫెన్సివ్ మెకానిజం గా వాడుకుంటారు. కానీ అది సరైనది కాదు. మనల్ని మనమే తక్కువ చేసుకుంటే ఇక వేరే వాళ్ళు మనకేం వాల్యూ ఇస్తారు? ముందు మనల్ని మనం గౌరవించాలి. మన మీద మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండాలి. అప్పుడే జీవితంలో ఏదైనా సాధించగలం. ఇందుకోసం లైఫ్ లో పాజిటివిటీని అలవాటు చేసుకోవాలి. పాజిటివిటీ ఒక్కటే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఎన్ని కష్టాలు వచ్చినా వాటికి ఎదురెళ్లి పోరాడే ధైర్యాన్ని ఇస్తుంది. నా వల్ల కాదు, నేనేమి చేయలేను అన్న మాటలు కట్టిపెట్టండి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ప్రపంచంలో అసమర్థులంటూ ఎవరూ ఉండరు. ఒకవేళ ఉంటే వారి శక్తిని ఇంకా వారు గుర్తించలేదు అంతే. ఇంతకాలం నెగిటివిటీలో కూరుకుపోయిన వారికి పాజిటివిటీని అలవాటు చేసుకోవడం కాస్త కష్టమైనది, కానీ ఇంపాసిబుల్ కాదు. మీ మాటలను ఎప్పటికప్పుడు కరెక్ట్ చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ ని కన్జ్యూమ్ చేస్తున్నారో చూడండి. నెగిటివిటీకి దూరంగా ఉండండి. We are what our thoughts have made us. So, take care about what you think. యాక్చువల్లీ ఇది మొదటి కోట్కి ఎక్స్టెన్షన్ లా ఉంటుంది. ఒక మనిషి లైఫ్లో సక్సెస్ సాధిస్తాడా లేక ఫెయిల్ అవుతాడా అనేది అతని ఆలోచనలపైనే ఆధారపడి ఉంటుంది. మరీ ముఖ్యంగా తనకి తాను ఏం చెప్పుకుంటున్నాడు అనేది అతని లైఫ్ స్టోరీ అవుతుంది. నువ్వు సాధించగలవు అని తనకి తాను చెప్పుకుంటున్నాడా, లేక నువ్వు చెయ్యలేవు వదిలేసేయ్ అని బ్రెయిన్కి ఫీడ్ చేస్తున్నారా అన్న విషయంతోనే అతని ఫ్యూచర్ ఎలా ఉంటుంది అని ఒక అంచనా వేయొచ్చు. సెల్ఫ్ డెవలప్మెంట్లో మన థాట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. మీరు ఏ సెల్ఫ్ హెల్ప్ బుక్ తీసుకున్నా చెప్పేది ఇదే. అందుకే మనం మన ఆలోచనలను నిత్యం చెక్ చేస్తూ ఉండాలి. అవి పాజిటివ్గా ఉన్నాయా లేక నెగిటివ్గా ఉన్నాయా అని అసెస్ చేసుకోవాలి. పాజిటివ్గా ఉంటే మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నెగిటివ్గా ఉంటే మాత్రం మీరు కాస్త ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఆలోచనలను దూరం చేసుకోవాలి. అయితే బ్రెయిన్ అనేది చాలా ట్రిక్కీ. మనం ఏదైతే వద్దు అని అనుకుంటామో, దేని గురించి అయితే ఆలోచించకూడదు అని అనుకుంటామో అదే మనకు గుర్తు చేసి ఇబ్బంది పెడుతుంది. ఈ సిచ్యువేషన్లో ఉపయోగపడే చిన్న టిప్ మీకు చెబుతాను. నెగిటివ్ థాట్స్ని తీసి పడేయకండి. వాటితో ఫైట్ చేయడం కాకుండా వాటిని యాక్సెప్ట్ చేయండి. ఓకే, నాకు నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి, కానీ అవి నా బ్రెయిన్లోనే ఉంటాయి, రియాలిటీలో అలా జరగవు అని మీకు మీరు చెప్పుకోండి. నిదానంగా ఆ థాట్స్ దూరం అవుతాయి. టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఎ డే, అదర్వైజ్ యూ మే మిస్ మీటింగ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. పొద్దున్నే లేవడం, హడావిడిగా ఆఫీస్కు పెరగెత్తడం, రాత్రి కలిసిపోయి ఇంటికి రావడం, లైఫ్ ఏంట్రా బాబు ఇలా ఉంది అని ఆలోచిస్తూ బెడ్ మీద అటు ఇటు దొర్లుతూ పడుకోవడం. ఈ టెక్ యుగంలో లైఫ్ చాలా బిజీగా మారిపోయింది. జీవితం ఒక స్టాండర్డ్ టెంప్లెట్ అయిపోయింది. కొంచెం సేపు ఆగి ఇతరులతో మాట్లాడేందుకు అసలు టైం ఉండట్లేదు. ఇతరుల వరకు ఎందుకు, మనలో మనం మాట్లాడుకోవడమే గగనమైపోయింది. మీరే చెప్పండి, చివరిగా మీతో మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? మీ మనసుతో మీరు ఎప్పుడు మాట్లాడుకున్నారు? మీ మనసుకు నచ్చిన పనులు చేసి ఎంతకాలమైంది? అసలు మీకు ఏమి ఇష్టమో మీకైనా తెలుసా? లేక సొసైటీ ప్రెషర్లో పడిపోయారా? అదే జరిగితే 20 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే మీ లైఫ్ అంతా వేరొకరి కోసమే బతుకుతున్నట్టు కనిపిస్తుంది. అలా జరగకూడదంటే మీకంటూ మీరు కొంత టైం స్పెండ్ చేయాలి. మీ మనసుతో మీరు మాట్లాడుకోవాలి. మీలో దాగి ఉన్న పికాసోని, బిల్ గేట్స్ని, రాజమౌళిని, విరాట్ కోహ్లీని బయటకు తీసుకురావాలి. అప్పుడే లైఫ్ ఫుల్ఫిల్లింగ్గా ఉంటుంది. మరి నాకు ఏది ఇష్టమో ఎలా తెలుసుకోవాలి? ఏ పని చేస్తే సంతోషంగా ఉంటానో ఎలా కనుక్కోవాలి? వర్క్ లైఫ్ని, పర్సనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేస్తూ నా ప్యాషన్ ఎలా వెతుక్కోవాలి అని ఆలోచిస్తున్నారా? మీకు ఉపయోగపడే ఇకిగై టెక్నిక్ మీద మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఆ వీడియోను కూడా చూడండి. టేకప్ వన్ ఐడియా, మేక్ దట్ వన్ ఐడియా యువర్ లైఫ్. థింక్ ఆఫ్ ఇట్, dream of it, and live on that idea. Let the brain, muscles, nerves and every part of your body be full of that idea and just leave every other idea alone. This is the way to success. లైఫ్లో సక్సెస్ అవ్వడానికి అసలు ఏం చేయాలి అన్న ప్రశ్నకు పర్ఫెక్ట్ సమాధానం ఈ కోట్. ఏదైనా పని చేయాలంటే ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎప్పుడు చేయాలి అన్న క్లారిటీ ఉంటుంది. కానీ అసలు ఎందుకు చేయాలి అన్న విషయంపై మాత్రం అస్సలు క్లారిటీ ఉండదు. అందుకే ఇష్టం లేకపోయినా ఆ వైకి ఆన్సర్ లేకపోవడంతో చాలా మంది తమకు నచ్చని ఉద్యోగాల్లోనే ఉండిపోతున్నారు. మనందరికీ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, రాకేష్ జుంజున్వాలా, వారన్ బఫెట్ గురించి తెలుసు. వారందరి లైఫ్ స్టోరీ మనకి ఇన్స్పైరింగ్ గా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి,
క్రికెట్ బ్యాట్ పట్టుకున్న సచిన్ బౌలర్ పరిగెత్తుకుంటూ వచ్చి బాల్ విసురుతున్న సమయంలో నాకు డాక్టర్ అవ్వాలనుంది, ఇక్కడ ఎందుకున్నాను అని ఆలోచిస్తే క్రికెట్ గాడ్ అయ్యేవాడా? రన్ మెషిన్ విరాట్ కోహ్లీ రన్స్ చేయకుండా జీవితం ఎటు కొట్టుకెళ్ళిపోతోందో అని ఆలోచిస్తూ ఉండిపోతే 50 వన్డే సెంచరీలు సాధ్యమయ్యేవా? సక్సెస్ సాధించిన వారు ఎవరినైనా తీసుకోండి, వారి వైపై క్లారిటీ వారికి ఉంటుంది. ఆ పని వారు ఎందుకు చేస్తున్నారో వారి క్లారిటీ ఉంటుంది. తొలుత అది ఐడియాగా ఉంటుంది. ఎన్నో ఏళ్ళు కష్టపడి దాన్ని పదును పెట్టి అహర్నిశలు శ్రమించి తమ డ్రీమ్ ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ఉంటారు. మీరు కూడా ఒక ఐడియాని తీసుకోండి, ఆ ఐడియాని మీ లైఫ్ గా మార్చుకోండి. దాని గురించి ఆలోచించండి, దాని గురించే కలలు కనండి. మీ శరీరంలోని శక్తినంతా దారపోసి మీ కలలకు ప్రాణం పోయండి. మీ లైఫ్లో అద్భుత ఫలితాలు చూస్తారు. సక్సెస్ కి సీక్రెట్ ఇదే. ఇన్ ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద హార్ట్ అండ్ ద బ్రెయిన్, ఫాలో యువర్ హార్ట్. లైఫ్లో ముందుకెళ్తున్న కొద్దీ మనకు కొత్త కొత్త సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఫైనాన్షియల్గా, పర్సనల్గా ఇబ్బంది పడుతూ ఉంటాం. అప్పుడు ఏం చేయాలో మనకు అర్థం కాదు. మన బ్రెయిన్ ఒకటి చెబుతుంటే మనసు ఇంకోటి చెబుతుంది. ఇలాంటి సమయాల్లో మీరు మీ మనసునే ఫాలో అవ్వండి అని చెప్పారు స్వామి వివేకానంద. మనసుతో చేసే ఏ పనైనా విజయం సాధిస్తుందని ఆయన విశ్వసించేవారు. చాలా మందికి మనసు చెప్పే మాటలు వినాలంటే భయపడతారు. ఒకవేళ ఓడిపోతే ఎలా? నలుగురు ఏమనుకుంటారో, ఓటమిని భరించలేను అని వెనకడుగేస్తారు. కానీ ఓడిపోతే తప్పేముంది? లైఫ్లో ప్రతి ఒక్కరూ అప్స్ అండ్ డౌన్స్ చూడాల్సిందే. లైఫ్లో భారీ సక్సెస్ని సాధించిన వారు ఫెయిల్ అవ్వలేదని మీరు ఎలా అనుకుంటున్నారు? ఒక్కసారి మీ రోల్ మోడల్ కథను తెలుసుకోండి. వారి సక్సెస్ వెనుక ఎన్నో ఫెయిల్యూర్స్ ఉంటాయి, కానీ మనసు చెప్పే మాటలను వినేందుకు వాళ్ళు ఎప్పుడు భయపడలేదు. అందుకే సక్సెస్ అయ్యారు. సరే, ఎంత ప్రయత్నించినా ఓడిపోయాము అని అనుకుందాం. ఏమవుతుంది? మీరు గెలిస్తే ఇంకో నలుగురిని ముందుండి నడిపిస్తారు. ఓడిపోతే అదే నలుగురికి ఒక గైడ్ గా ఉంటారు అని స్వామి వివేకానంద ఓ సందర్భంలో చెప్పారు. లైఫ్ లో నిజమైన ఫెయిల్యూర్స్ ఏవీ ఉండవు. అవన్నీ లెసన్స్ మాత్రమే. అవన్నీ సక్సెస్ కు ఉపయోగపడేవే. ఇవన్నీ మాటల్లో చెప్పడానికి చాలా ఈజీ, పాటించడం చాలా కష్టమని నాకు తెలుసు. కానీ మనల్ని మనం తిట్టుకుని డిప్రెషన్ లోకి వెళ్లడం కన్నా చేసిన తప్పుల నుంచి ఎంతో కొంత నేర్చుకొని పైకి లేచి మళ్ళీ ప్రయత్నించాలంటే ఈ మాత్రం పాజిటివిటీ ఉండాలి. In a day when you don't come across any problems, you can be sure that you are traveling in the wrong path. ఇందాక చెప్పినట్టు చాలా మంది ఒక స్టాండర్డ్ టెంప్లెట్ లో బతికేస్తూ ఉంటారు. వారికి రిస్క్లు అంటే పెద్దగా పడదు. వారి గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కానీ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలని కలలు కంటూ కంఫర్ట్ జోన్కి అలవాటు పడిపోయి రిస్క్కు భయపడి రోజులు గడిపేస్తున్న వారితోనే అసలు సమస్య. ప్రాబ్లమ్స్ అనేవి సాధారణమైన విషయం. వాటిని భూతద్దంలో పెట్టి చూసి బాధపడుతున్నామా, లేక వాటిని ఎలా సాల్వ్ చేయాలి అన్న దానిపై ఫోకస్ చేస్తున్నామా అన్నదే కీలకం. వివేకానంద ప్రకారం అసలు సమస్యలే లేకుండా సాఫీగా సాగిపోతుంటే మీరు వెళ్తున్న రూట్ మీకు కరెక్ట్ కాదు. మీకు నచ్చిన పని చేస్తూ ఫెయిల్ అయినా తప్పులేదు. ఆ ఫెయిల్యూర్ ని చూసి మీరు తలెత్తుకుంటారు. మీకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సమస్యలు వస్తాయేమో అని భయపడి అడుగు కూడా వేయకపోతే భవిష్యత్తులో చాలా రిగ్రెట్ అవుతారు. అరైజ్, అవేక్ అండ్ స్టాప్ నాట్ అంటిల్ ద గోల్ ఈజ్ రీచ్డ్. స్వామి వివేకానంద కోట్స్ లో ఇది చాలా ఫేమస్, చాలా పవర్ఫుల్ కూడా. నిద్రపోతున్న సోల్ని తట్టి లేపేందుకు, మన శక్తిని మనం రియలైజ్ అయ్యేందుకు ఈ మాటలు అన్నారు వివేకానంద. ప్రతి మనిషిలోనూ ఇన్ఫినిట్ పవర్, స్ట్రెంగ్త్ ఉంటాయి. ఏ సమస్య వచ్చినా, ఏ కష్టం వచ్చినా ఎదుర్కొనే శక్తి ప్రతి మనిషిలోనూ ఉంటుంది అని ఆయన అనేవారు. చాలా మందికి లైఫ్లో ఒక గోల్ ఉండదు, ఏదో బతికేస్తూ ఉంటారు. కానీ ప్రతి మనిషి జీవితానికి ఒక పర్పస్ ఉంటుంది. దాన్ని అన్వేషించాలి, దాన్ని గోల్గా మలుచుకోవాలి. ఎంత కష్టం వచ్చినా వెనకడుగు వేయకుండా అనుకున్నది సాధించేంత వరకు శ్రమించాలి. అప్పుడే చరిత్రలో మనకంటూ ఒక పేజ్ ఉంటుంది. 3 గోల్డెన్ రూల్స్ ఆఫ్ లైఫ్. హూస్ హెల్పింగ్ యూ, డోంట్ ఫర్గెట్ దెమ్. హూస్ లవింగ్ యూ, డోంట్ హేట్ దెమ్. హూస్ బిలీవింగ్ యూ, డోంట్ చీట్ దెమ్. మనిషిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలో 3 లైన్స్తో చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద. మోసాలు, కుట్రలు, నేరాలు పెరిగిపోతున్న నేటి సమాజానికి ఈ కోట్ ఒక లెసన్. మనకి సాయం చేసిన వారిని ఎప్పటికీ మర్చిపోకూడదు. మనం తీసుకున్న సాయానికి కృతజ్ఞతతో ఉండాలి. మనల్ని ప్రేమించే వారిని ఎప్పుడు ద్వేషించకూడదు. మనల్ని ప్రేమించేవారు దొరకడం నిజంగా మన అదృష్టం. మనల్ని నమ్మి మనతో వచ్చిన వారిని ఎన్నడూ మోసం చేయకూడదు. ఈ లక్షణాలను మనము అలవాటు చేసుకుందాం. మన లైఫ్కి ఒక మీనింగ్ వస్తుంది. ఎలాంటి భయాలు లేకుండా రాత్రిపూట సుఖంగా నిద్రపోతాం, ప్రశాంతంగా జీవిస్తాం. ఈ సమాజంలో ఇలాంటి 3 గొప్ప క్వాలిటీస్తో జీవించడం కూడా పెద్ద విషయమే. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. స్వామి వివేకానంద చెప్పిన కొన్ని కోట్స్ పై చేసిన ఈ వీడియో కష్టకాలంలో మీకు తోడుగా ఉంటుందని, మీ ఆత్మస్థైర్యాన్ని పెంచుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఇన్స్పైరింగ్ కంటెంట్స్ కోసం మన పెన్ అండ్ వాయిస్ స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. Until next video, dream, achieve, inspire.